క్రికెటర్ హనుమ విహారీ వివాదం సంచలనంగా మారింది. పొలిటికల్ ప్రెజర్ వల్లే తనను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించారని విహారీ ఆరోపిస్తున్నారు. సహచర ఆటగాడు పృథ్వీరాజ్ను తిట్టారని చెప్పి తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్గా ఉన్నారు పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి. విహారీ చేసిన ఆరోపణలే ఆయన ఖండించారు. విహారీ చెప్తుందంతా అబద్ధమంటున్నారు నరసింహాచారి. తన కొడుకును తిట్టినందుకే తాను ఫిర్యాదు చేశానంటున్నారు నరసింహాచారి. ఇక విహారీని తొలగించేంత పలుకుబడి తనకుంటే గనుక తన కొడుకునే కెప్టెన్గా చేసుకుంటా కదా అంటూ నరసింహాచారి చెప్తున్నారు. మొత్తం మీద విహారీ మాత్రం సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే తనను ఆంధ్ర కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారీ ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్గా ఉన్న పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి రాజకీయ ఒత్తిళ్ల వల్లే తనను ఆంధ్ర కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారీ అంటున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు ఆడినటువంటి ఆటగాడు గడిచిన 7 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రంజీ ట్రోఫీకి కెప్టెన్గా వ్యవహరిస్తూ కొద్ది రోజుల కిందటే తన స్వతహాగా తనపైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే హనుమ విహారీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం వ్యాప్తంగా కూడా రాజకీయ రంగు పులుముకునేటువంటి పరిస్థితి ఉంది. తాను కెప్టెన్గా తప్పుకోవడానికి కారణం పూర్తిగా రాజకీయమేనని, ఆంధ్రాలో చేసినటువంటి రాజకీయం వల్లే తనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ టీంకి ఆడడం ఏమాత్రం కూడా ఇష్టం లేదని ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ చేసినటువంటి తీరుకి తాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ జట్టుగా ఆడకుండా రాజీనామా సమర్పిస్తున్నానని చేసినటువంటి వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి ఏదైతే అదే రంజీ ట్రోఫీలో 17వ ప్లేయర్గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ తండ్రి ఏదైతే హనుమ విహారీ ప్రత్యక్షంగా ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారో ఆ పృథ్వీరాజు తండ్రి నరసింహాచారి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, అసలు ఏం జరిగింది మొదటి నుంచి? అసలు ఏంటి ఆరోపణలు ఏంటి? హనుమ విహారీ భారత క్రికెట్ జట్టుకి ఆడినటువంటి ఒక ప్లేయర్ ఇవాళ చూస్తే అతను స్వతహాగా రాజీనామా సమర్పించారు. అతనిపైన ఏదో ఎంక్వైరీ నడుస్తుంది, అది మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన నడుస్తున్నటువంటి ఎంక్వైరీ అని చెప్తున్నారు. మరోవైపు అతను రాజీనామా చేసి వెళ్తూ మీ పైన అదేవిధంగా మీ తనయుడి పైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు. మీ ప్రభుత్వం పైన కూడా, ఎందుకంటే మీరు కార్పొరేటర్గా ఉన్నారు, మీరు వైసీపీలో ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వం పైన కూడా ఎనలేని సంచలనమైనటువంటి ఆరోపణలు. దానికి తోడుగా ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో రాజకీయ రంగు పులిమి ఒక భారీ క్రికెట్ ప్లేయర్ని, అంటే ఎంతో తోడ్పాటుగా భారత జట్టుకు ఆడి ఇటు కెప్టెన్సీగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిని కోల్పోవడం, ఇది రాజకీయ రంగు, దీనికి పులిమి ఒక ఆటగాడిని ముంచారు అని చెప్పి మాట్లాడేటువంటి ప్రవర్తన. అసలు ఏం జరిగింది మొదటి నుంచి? ఏం జరిగింది? కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు ఏంటి? మొట్టమొదట అతను వర్ధమాన ఆటగాడైతే, బ్రహ్మాండమైన ఆటగాడైతే అతను గత 4-5 ఏళ్ళుగా ఆడిన రికార్డ్స్ చూసుకోండి. అతని వయసు కూడా 36 సంవత్సరాలు ఏమో నాకు తెలిసి. ప్రధానంగా నేను వైసీపీ కావచ్చు, నా పిల్లవాడేం వైసీపీ కాదు. ఈజ్ ఏ ప్రొఫెషనల్ క్రికెటర్. అండర్ 12 నుంచి అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 21, అండర్ 23 కంటిన్యూస్గా చిత్తూరు జిల్లా తరఫున ఆంధ్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక ఆటగాడు. మిగిలిన ప్లేయర్స్ అన్నా ఎక్కడైనా డ్రాప్ అవుట్ అయ్యారు, మళ్ళీ ఒక సంవత్సరం వాడు ఉన్నారు, ఇట్లా ఆడున్నారు. అండ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ వికెట్ కీపర్. మీరు ఆంధ్ర క్రికెట్లో ఏ కోచెస్నన్నా, లీగల్ కోచెస్ని అడగండి, హీ ఈజ్ ద ప్రొఫెషనల్ వికెట్ కీపర్. అతనేమి రికమెండేషన్ క్యాండిడేట్ కాదు. అతని పేరు మీద ఇప్పటికీ కూడా ఆల్ ఇండియా రికార్డు అలానే ఉంది. కూచ్ బెహార్లో 22 బాల్స్కి 52 రన్స్ చేస్తాడు. విజయ్ హజారాలో కూడా బ్రహ్మాండంగా ఆడాడు. మేమేం అడిగాం, విజయ్ హజారాలో 7 మ్యాచ్లకు గాను 1 మ్యాచ్లో అవకాశం ఇచ్చారు. ఇలాగే రంజీ ట్రోఫీలో కూడా జరిగితే బాగుండదన్న ఉద్దేశంతో ముందు సెక్రటరీ గారిని యాజ్ ఏ పేరెంట్గా, సార్ విజయ్ హజారా లాగా దయచేసి చేయొద్దండి, ఇది డేస్ మ్యాచ్, అంటే 4 రోజులు జరిగే మ్యాచ్, ప్రొఫెషనల్ వికెట్ కీపర్ ఇంపార్టెంట్, సో మీరు ప్రొఫెషనల్ వికెట్ కీపర్ని చూస్ చేసుకోండి సార్, పృథ్వీరాజ్కి అవకాశం ఏంటి అని అడిగాం. టు బీ ఫ్రాంక్, నేను అంత కెపాసిటీ ఉంటే విహారీని తీసేసి రిక్కీ బూయిని ఎందుకు చేస్తాను? మా కొడుకుని కెప్టెన్ చేసుకుంటాను కదా. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పృథ్వీరాజ్ అనే పిల్లవాడు రంజీ ట్రోఫీలో 1 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది అనవసరమైన అలిగేషన్ చేస్తున్నాడు. రెండోది వచ్చి నా పైన అలిగేషన్ చేశాడు, నేను పొలిటికల్ లీడర్ని. మీరు అడిగారు, మళ్ళీ అక్కడ కట్ చేశారు. అంటే వెళ్ళి అక్కడ మేనేజర్ని ఎవరినో అడిగినట్టున్నారు, అవకాశం ఇవ్వమని చెప్పి. దాని తర్వాత ఏం జరిగింది? సహజంగానే టీం డిస్కషన్లో పృథ్వీరాజ్ పేరు వచ్చింది.
ఆ బెంగాల్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ అది, బెంగాల్ మ్యాచ్లో పృథ్వీని వేసుకోరు. సరే వేసుకోలేదు, ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి, నెక్స్ట్ అవకాశం ఇస్తారేమో అని మేము గమ్మున అయిపోయాం. టీ టైంలో ఈ విహారీ వచ్చి అప్పటికి బెంగాల్ బ్రహ్మాండమైన స్కోర్లు కొడుతుంటే ఫోర్స్గా నా కొడుకు పైకి వచ్చి కొట్టడానికి వచ్చి చెప్పడానికి వీళ్ళని భాషలో వాడిని తిట్టాడు. నువ్వు ఇండియాకి ఆడావు, నీకు ఎంత పెద్ద సంస్కారం ఉండాలి, ఎంత పెద్ద ఆట చూసుంటావు నువ్వు. ఇప్పుడే రంజీ ట్రోఫీకి అరంగేట్రం చేసిన పిల్లవాడిని కొట్టన పోయి బండబూతులు తిడతావు, మీడియా ముఖంగా చెప్పకూడదు. ఇలా తిట్టినప్పుడు నేను పేరెంట్గా, వేరే పేరెంట్ అయితే నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఆరోపణలు ఎదుర్కొనేవాడిని అయితే తండ్రిగా నేను వేరే చేసేవాడిని. బట్ నేను లీగల్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్స్కి కంప్లైంట్ ఇచ్చాను. సో ఎందుకు వచ్చింది సార్ ఆ పరిస్థితి? అసలు మీ అబ్బాయిని హనుమ విహారీ తిట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఏం చెప్పాడు మీ అబ్బాయి మీతో? ఈ బండబూతులు తిట్టాడు. అదే ఏరా నీకు అప్పుడే టీంలో మొదటి మ్యాచ్ ఆడించేయాలా నిన్ను, ఇంకా అన్నీ బండబూతులే, ఇంకా కొట్టన పోవడం. ఇది టీమ్మేట్స్ అందరి ముందర జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఏం జరిగిందో అది చెప్పారు. మేము కంప్లైంట్ ఇచ్చిన తరువాత తనకు అగైనిస్ట్గా అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఇది ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అతను బూచిగా మమ్మల్ని చూపిస్తున్నాడు. అతను నా పైన ఆరోపణలు చేశాడు కాబట్టి నేను ఈరోజు ప్రత్యారోపణలు కాదు, ఇవి నిజాలు చెప్తున్నా. తర్వాత కంప్లైంట్స్ ఏమొచ్చాయి, అతను టీం బస్సులో రాడు, తను సపరేట్గా కార్ వేసుకొని వస్తాడు. కోహ్లీ, రోహిత్ శర్మ, ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ అందరూ బస్సులో ఐకమత్యంగా దిగుతారు. తను క్రికెట్కి అతీతుడు, సపరేట్గా ఒక కారులో వస్తాడు. అందరూ హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని అందరూ ప్లేయర్స్ ఒక చోటు ఉంటే తను మాత్రం ఒక అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్లో ఉంటాడు. అతని ఉద్దేశం ఏంటంటే తన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్స్కి బియాండ్ ది లిమిట్స్లో ఉన్నాననే అతను ఒక అహంభావం. నిజంగా చెప్పాలంటే ఇంతటి అహంకారిని ఎక్కడ చూడం. బహుశా ఆంధ్ర క్రికెట్ జట్టులో కూడా ఇతన్ని తొలగించడానికి ఇది ఒక ప్రధాన కారణమై ఉంటుందని నా ఉద్దేశం. తరువాత విజయ్ హజారే ముందు ఎవరో మేనేజర్ని ఇదే మరి బండబూతులు తిట్టాడంట, అదొక కంప్లైంట్. సో 1, 2, 3, 4 కంప్లైంట్స్. 5th కంప్లైంట్, అతను పచ్చి తాగుబోతు. టీం ప్లేయర్స్లో కొంతమందిని పోగు చేసుకొని ఒక గ్రూపిజాన్ని మెయింటైన్ చేసుకొని పచ్చిగా తాగుబోతు. అతను తాగుతాడు, రోజు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, మాదక ద్రవ్యాలు తీసుకుంటాడు. ఇవన్నీ కంప్లైంట్స్ వచ్చాయి, ఒకదాని వెంట వచ్చాయి. సహజంగానే మా కంప్లైంట్ చిన్నదైపోయింది. కానీ మొట్టమొదట అతని ఆధిపత్యాన్ని అడిగామని, తను చేసిన తప్పుని ఎత్తి చూపించామని మా పిల్లవాడి పైన కక్ష కట్టాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చెప్పినట్టు నేను రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిని అయితే నా పిల్లవాడు ఒక్క మ్యాచ్ ఆడలేదు. మీరు గమనించండి, సింగిల్ మ్యాచ్. 8 మ్యాచ్లు జరుగుతాయి. 8 మ్యాచ్లో నా క్రికెటర్ నా కొడుకు 11వ ప్లేయర్గా కూడా లేడు. మరి నేనేం కెపాసిటీ యూజ్ చేశాను? నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి గౌరవం ఇచ్చాను. ఇది జరిగింది. అతను కక్ష సాధిస్తున్నాడు. సరే, ఎన్ని రోజులు మళ్ళీ ఇస్తాడేమో, ఇంకొక మ్యాచ్ ఇస్తాడేమో, ఒక్క మ్యాచ్ కూడా లేదు. మేమేం బాధపడలేదు. సో నెక్స్ట్ ఇయర్ చూసుకుందామని తిరుగు ప్రయాణంలో టీం ఓడిపోతే పచ్చిగా పోయి హోటల్ కింద తాగి ఈ ట్వీట్లన్నీ పెట్టాడు. నేను చెప్పిన ఆరోపణలన్నీ కూడా దయచేసి చెప్తున్నా, పెద్దవాళ్ళు మీరు ట్వీట్ పెట్టేటప్పుడు ఏం జరుగుతుంది, నిజమా కాదా, మీ కార్యకర్తలు ఇక్కడ ఉంటారు, మీ నాయకులు ఇక్కడ ఉంటారు. ఈ తిరుపతిలో నరసింహ అంటే అడగండి, చెప్తారు. ప్రజల సమస్యలపైన నిత్యం పోరాడేవాడిని. ప్రజలకు ఒక నీతి, నా వాళ్ళకు ఒక నీతి కాదు, అందరికీ ఒకే నీతి ఉండాలి. తప్పు చేసినోడు ప్రశ్నించబడాలి, అదే నా ఉద్దేశం. ఇప్పుడు అతను చేసినటువంటి ఆరోపణల పైన మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్వయంగా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చేసినటువంటి ఆరోపణలకి ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? అతను తాగడం కానీ లేదా ఇలా బిహేవ్ చేస్తాడు అనడానికి కానీ అక్కడ అసోసియేషన్ ముందు చెప్పడానికైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా ఏమైనా? యాక్చువల్గా కంప్లైంట్ మాది ఒక కంప్లైంట్ అండి. ఈ కంప్లైంట్స్ అని వాళ్ళ దగ్గర నెక్స్ట్ మా వాడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందరు కంప్లైంట్స్ ఇచ్చారు. ఇది సో ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారనేది అసోసియేషన్ అంతర్గత విషయాల్లో నేను జోక్యం చేసుకోకూడదు కదా. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది. బట్ నేను ఓవరాల్గా సేకరించింది కూడా ఇది నిజము, మీరు కనుక్కోండి. ఒక్క ప్రొఫెషనల్ క్రికెటర్కి ఉండాల్సిన లక్షణం కూడా అతనికి లేదు. ఇంకొకటి ఏమిటంటే, మీరు నీట్గా కనుక్కోండి, సాటి ప్లేయర్స్ని అడగండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అవాస్తవాలైతే నేను బహిరంగంగా విహారీకి క్షమాపణ చెప్తాను. ఎందుకంటే నా పిల్లోడి పైన ఆరోపణ చేశాడు, అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చూసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ దీంట్లో అతను ఉన్నాడు కాబట్టి. కానీ బయట నా పైన వ్యక్తిగత దాడి చేశాడు, నన్ను ట్రోల్ చేశాడు. సో ఇప్పుడు నిజాలు బయట పెట్టాల్సి వస్తుంది.
మీరు ట్వీట్లు చేసిన వాళ్ళందరికీ మరలా ఇది ఇక్కడ ప్రధానంగా ఏదైతే మీ పైన అతను ఆరోపణలు చేయడం అనంతరం మీరు దానికి ఖండన చెప్పడం ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు మీ ఇద్దరి ఆరోపణలు కాస్త రాజకీయ రంగు పులుముకొని ఇటు తెలుగుదేశం అధినేత కావచ్చు, జనసేన అధినేత కావచ్చు ట్వీట్లు పెట్టి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ క్రికెటర్స్కి వాల్యూ ఇవ్వడం లేదు, ఒక భారత జట్టుకు ఆడినటువంటి అంతటి ప్లేయర్ని రాజకీయంగా అతన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేశాడు, ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఆడను అనేటువంటి రీతిలో అతన్ని మనసు కలిచివేశారు అని చెప్పి కూడా మేము సపోర్ట్ ఉంటాం. రాబోయేది అసోసియేషను మా ప్రభుత్వము ఏర్పడుతుంది, అప్పుడు ఆడదు కానీ అనేటువంటి రీతిలో ఉంది ఆ ట్వీట్స్ కూడా. నేను ఒకటే చెప్తున్నానండి, మొట్టమొదట నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే నా బిడ్డను ఆడించుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు ట్వీట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా దయచేసి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ, షర్మిల గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాకు అంత కెపాసిటీ ఉంటే నా బిడ్డ ఆడలేదండి. 8 మ్యాచ్లు జరిగితే ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. దీంట్లో నా కెపాసిటీ ఏంటి? నేను అతను తప్పు చేశాడని ఎత్తి చూపించాను. దాన్ని ఎత్తి చూపించడం మా తప్ప. రెండోది వచ్చి అతనికి మాటిస్తే భారత ఆటగాడు అంటారండి. క్రికెట్ అందరికంటే గొప్పది, క్రికెట్ చాలా గొప్పది. సీనియర్ ప్లేయర్గా మేము గౌరవిస్తాం. నేను యాజ్ ఏ క్రికెటర్ నేను ఫీల్డ్లో తప్పు చేస్తే అతను ఇంతకంటే దారుణంగా తిట్టినా నేను తీసుకుంటాను. మావాడు కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఫీల్డ్లో జరిగిన తప్పు కాబట్టి. లేదా ఫీల్డ్లో ఒక క్యాచ్ మిస్ చేశాడా, తిట్టమనండి, ఎంతగా ఉంటే అటు తిట్టమనండి, ఎందుకంటే దానివల్ల మ్యాచ్ ఓడిపోవచ్చు, దానివల్ల కెప్టెన్ ఫ్రస్ట్రేషన్కి గురవచ్చు. బ్యాటింగు మంచిగా ఆడలేదా, స్కోర్ కొట్టలేదా, ఎస్. ఏం రాను ఇలా ఆడినావని అటెంటెడ్ తిట్టు, ఎస్. ఒక బాల్ వదిలేశాడా, ఫీల్డింగ్లో పొరపాటు చేశాడా, ఇలాంటివన్నీ తిట్టాల్సిన అంశాలను వదిలేసి టీంలో లేని వాడిని 17వ ప్లేస్లో ఉన్నవాడిని, దానికి వాళ్ళు చెప్పే అలిగేషన్ ఏంటంటే 15 మందే టీం మీటింగ్లో ఉండాలి, టీ టైంలో ఉండాలన్న. ఎస్, కొత్త పిల్లవాడు బహుశా వచ్చాడేమో, అరే నువ్వు వీడికి రావద్దురా, నువ్వు వెళ్ళి రానొచ్చు కదా, తప్పే ఉంటుంది దాంట్లో, నీ సంస్కారం ఏమైంది, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? రెండోది వచ్చి రికమెండేషన్. ఏం రికమెండేషన్ అండి? పృథ్వీరాజ్ గురించి కనుక్కోండి. నేను ఇంతకుముందు చెప్పింది కూడా మీరు మరలా చెప్తున్నాను, దయచేసి మీరు ట్వీట్లు వెనక్కి తీసుకోండి. మీరు నా గురించి కనుక్కోండి, తిరుపతిలో అతని గురించి కనుక్కోండి. లేదు, మీరు చెప్పిన ప్లేయర్స్, నేను చెప్పినటువంటి వివరాలన్నీ మీరు ప్లేయర్స్ని అంతర్గతంగా విచారించండి. ఇప్పుడున్న ప్లేయర్స్ కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కోచ్లు కానివ్వండి, లీగల్గా ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు కనుక్కోండి. నేను చెప్పిన ఆరోపణలన్నీ నిజాలని చెప్తారు. ఒక్కటి కూడా అబద్ధమని చెబితే నేను బహిరంగంగా కాదు, పార్టీకి రాజీనామా చేస్తాను. యాక్చువల్గా నేను నా పార్టీ పైన నేను తీవ్రమైన మనస్తాపంతో ఉన్నాను, నా బిడ్డను ఆడించుకోలేకపోయానని. నన్ను మళ్ళీ రాజకీయంలోకి లాగి నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేసినానని నేను అనవసరమైన అబ్బండాలు నా పైన వేస్తారు. ఇది జరిగిన విషయం. మీకు కూడా కొంతమంది, అంటే పృథ్వీరాజుకు కూడా కొంతమంది సపోర్టివ్గా ట్వీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. తన నాన్న కార్పొరేటర్ అయి ఉండొచ్చు, కార్పొరేటర్ అయితే వీధుల్లో దోమల మందు కొట్టడానికో హెల్ప్ చేయగలుగుతాడు, కానీ ఇంత రాజకీయం చేయలేడు అని చెప్పి కూడా మీకు సపోర్టివ్గా కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకేం సంబంధం? కుక్క కూడా తన కుక్కను కొరికితే ఒప్పుకోదండి. ఒక సాటి 40 మంది ప్లేయర్స్ ముందర నా పిల్లవాడిని ఇమారన్నప్పుడు తండ్రిగా నేను స్పందించాలా లేదా? నేను తండ్రిని, అసలు తండ్రిగా నా పాత్రని నేను చేశాను. నేనేమన్నా విహారిని పోయి కొట్టానా, లేదా మంది మార్బల్ అనేసుకొని ఏమన్నా గ్రౌండ్లో అతని పైన దాడి చేశానా, లేదా నేనేమన్నా అతను తిట్టినట్టు నేనేమన్నా గ్రౌండ్లో తిట్టానా? లీగల్గా పేపర్ రాసి అసోసియేషన్కి ఇచ్చాను. ఇది తప్పండి, ఇలా చేయడం తప్పని చెప్పాను. అంటే తప్పును ప్రశ్నిస్తే ఇదేనా, వైసీపీనేనా, రౌడీనేనా? అంటే వైసీపీలో ఉండే వాళ్ళందరూ రౌడీలేనా? మీరు ఒక్కసారి కనుక్కోండి, నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా హిస్టరీ ఏంటి, మీరు దయచేసి కనుక్కొని ఆరోపణలు చేయాలి. మీ పైన ఉన్న గౌరవం అంతా ఈ మీ ట్వీట్లతో నాకు అసలు ఎంత బాధేస్తుందంటే, మీకు నెట్వర్క్ ఉందండి తెలుగుదేశం వాళ్ళకి. తిరుపతిలో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, జనసేనకి తిరుపతిలో జనసేన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. తరువుగా విచారించి ఇది నిజమా కాదా కనుక్కోవాల్సింది. ఒక పిల్లవాడి పైన, నా పైన అంటే నేను వైసీపీ అండి, మీరు వేసినారు ఓకే, దీనికి గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తుంది, బాగా ఆడితే వేస్తారు, లేదా ఇలాంటి అవమానం మరొకటి జరుగుతుంది. ఇలానే ఉంటే బిహారీ వెళ్ళినట్టు మేము కూడా పక్క స్టేట్కి వెళ్తాం, ఎక్కడ ఆదరిస్తారో అక్కడికి వెళ్తాం, వాళ్ళకి దండం పెట్టుకొని మా టాలెంట్ మేము చూపించుకుంటాం, ఆడుకుంటాం. మీరు ఇట్లా దబాయించడము, అరే ఏం జరిగింది? ఒక పిల్లవాడి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశాలు 2. తను అంతా ఉడికిపోయి అంతా అయిపోయి చివరి దశలో ఉన్న ఆటగాడు. తనకున్న ముద్ర, నేను ఆంధ్ర ఇండియన్ జట్టుకు ఆడానని. కొత్త పిల్లవాడు వచ్చినప్పుడు ఎంత సరదాగా అండి, మళ్ళీ పక్కకు పిలిచి అరే నేను నిన్ను తిట్టకూడదా, నేను అరవకూడదా, దానికే కోపం చేసుకుంటారని భుజం తడితే అయిపోయే ఇష్యూ కదండి ఇది. ఇంతవరకు మీకు ఇంకొక విషయం తెలుసా, నేను మా వాడికి సారీ చెప్పాలి, అతనిపైన యాక్షన్ తీసుకోవాలి, అతన్ని బ్యాన్ చేయాలనే కంప్లైంట్ నేను ఇచ్చాను.
స్టిల్ ఇప్పటి వరకు దానిపైన యాక్షన్ లేదు తెలుసా మీకు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్లు వాడారు? టీము నీకు చేతగాక, నువ్వు సరిగా టీంని అంతా సెట్ చేయలేక, చక్కని మ్యాచ్, గెలవాల్సిన మ్యాచ్, క్వార్టర్ ఫైనల్స్కి సెమీస్కి వెళ్ళాల్సిన మ్యాచ్ చేతులారా పోగొట్టుకొని నీ ఫ్రస్ట్రేషన్తో ఫుల్గా తాగి ఎట్లంటే అట్లా ట్వీట్లు పెట్టి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. మధ్యలో మేమేం చేసాం? మాపైన ఎందుకు నిందలేయాలి? రైట్, అది థ్యాంక్ యూ అన్న. సో మొత్తం మీద చూసాంగా, ఏదైతే నరసింహాచారి చెప్తున్నది ఒకటే, తన తనయుడు పైన చేసినటువంటి హనుమ విహారి చేసినటువంటి మాటల యుద్ధానికి వ్యతిరేకంగా తాను చట్టానికి లోబడే ఏదైతే లీగల్గానే తన పైన కంప్లైంట్ కాపీని సమర్పించామో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి, అది మించి మరే ఎలాంటి నేరము కానీ లేదా రాజకీయ పలుకుబడి కానీ తాను ఉపయోగించలేదు. నిజంగానే ఈ హనుమ విహారీ చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారంగా తాను రాజకీయ పలుకుబడో లేదా ప్రభుత్వం యొక్క సపోర్ట్తోనో తన్ని తప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే, జరిగినటువంటి ఇన్ని మ్యాచ్ల్లో తన తనయుడు ఇప్పటివరకు కూడా ఒక క్రికెట్ మ్యాచ్ కూడా ఆడినటువంటి 17వ స్థానంలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి ఆటగాడుగానో లేదా తన్నే కెప్టెన్గానే చేసుకోగలుగుతానే కానీ ఉన్నటువంటి వ్యక్తిపైన ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైతే ఒక ఓపెనర్ కంప్లైంట్గా ఒక కంప్లైంట్ కాపీ మేము సమర్పించాం తమకు జరిగినటువంటి అన్యాయం పట్ల, అనంతరం ఇంకా చాలామంది బాధితులు వచ్చి అతని పైన కంప్లైంట్ చేశారు. ఇవన్నీ ఒక్కసారిగా మూకుముడిగా క్రికెట్ అసోసియేషన్కి కంప్లైంట్ వెళ్ళటంతో దానిపైన కూపిలాగి ఎక్కడ తన బండారం బయటపడుతుందో అని చెప్పి కూడా హనుమ విహారీ ఈ విధంగా తప్పతాగి తనపైన రివర్స్లో ట్వీట్లు పెట్టినట్లు కూడా ఆరోపణలు చేస్తున్నట్లు కూడా నరసింహాచారి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నరసింహాచారి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అక్కడ కంప్లైంట్లో వచ్చినటువంటి ఆరోపణలే, మేమిచ్చింది కేవలం తమకు జరిగినటువంటి అన్యాయం పైన మాత్రమే అని చెప్పి కూడా చెప్తూనే అతను పైన సంచలనమైనటువంటి కంప్లైంట్లు వచ్చాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికే ఇది రాజకీయ రంగు పులుముకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికీ క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఏసీ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కమిటీ చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రానికి అది ముగిసిన అనంతరం ఎలాంటి నిర్ణయాన్ని క్రికెట్ అసోసియేషన్ వెలువరుస్తుందని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి.